నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. స్పెషల్ డిబేట్ ఆన్ వార్. అనుకున్నంత జరిగింది. ట్రంప్ భయపడ్డా, భయపడలేదా, లేకపోతే ఇజ్రాయెల్ ఏమంది, గల్ఫ్ దేశాలు ఏముంటున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ గారు దయతో 14 రోజుల టైం 2 వారాల గడువు ఇచ్చారు ఇరాన్కి. ఇరాన్ పెట్టినటువంటి 10 డిమాండ్లకి దాదాపు ఓకే చేసినట్టుగా తల ఊపారు దానికి. సరే, మొత్తానికి ఇరాన్ విధ్వంసం అనేది ఆగిపోయింది తాత్కాలికంగా. పాకిస్తాన్ పైగా దీనికి దౌత్యం చేసింది. షాబాజ్ షరీఫ్, అటు సైడ్ వాళ్ళ సర్వసైన్యాధ్యక్షుడు మునీర్. సో వీళ్ళిద్దరూ కూడా దాంట్లో కీలక పాత్ర పోషించారు. హర్ముజ్ నుంచి వెళ్ళేటటువంటి ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటన్నిటికీ సుంకం మాత్రం ఖచ్చితంగా వేస్తాం. దాన్ని అటు ఒమన్, ఇటువైపు ఇరాన్, ఈ రెండింటి యొక్క అభివృద్ధికి వినియోగిస్తాం. మాకు చాలా డ్యామేజ్ జరిగింది, నష్టం జరిగింది, కాబట్టి ఆ అమౌంట్ దీని మీద వినియోగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది తాజా పరిస్థితి. అయితే ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు, ఎందుకు విధ్వంసం చేయకుండా హర్ముజ్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకపోతే విధ్వంసం చేస్తానని చెప్పినటువంటి తన మాట నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళాడు? 45 days సీజ్ ఫైర్ పక్కకి వెళ్ళిపోయింది, 14 రోజులు సీజ్ ఫైర్ వచ్చింది. దీనికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పెట్టుబడి పుల్లారావు గారు మనతో ఉన్నారు జూమ్లో. వారితో మాట్లాడి ఈ అంశాలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం శివప్రసాద్ గారు. సార్, ఏంటి పరిస్థితి? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు, ఏం జరిగి ఉంటుంది? మీరు చాలా బాగా విశ్లేషించారు మీరు ట్రంప్ యొక్క స్వభావాన్ని గురించి. కాబట్టి ఈ విషయంలో మీరే చెప్పాలి, ఏం జరిగింది, ఎందుకు వెనక్కి తగ్గాడు అనే అంశం. ట్రంప్ వెనక్కి తగ్గాడని మీరు ఎలాగంటున్నారు? అడుగుతున్నా అంటే వెనక్కి తగ్గాడంటే వాళ్ళకి టైం ఇచ్చాడు. ఈవేళ 8 గంటలు తెల్లవారుజామున భారతదేశం టైం 4 గంటలకి మొత్తం 1000 చోట్ల బాంబ్ చేసి మిమ్మల్ని మసి చేసేస్తా, మీ సాంప్రదాయం, మీ సివిలైజేషన్, సంస్కృతి చెత్త అది చెప్పాడు. చెప్తా వచ్చాడు. మీరు పనికిరాను, ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. ఎప్పుడు ఎవరు అలా తిట్టలేరు, భయపడ్డారు. ఇరాన్ మనం రాత్రి నిన్న 10:30, 11 భారతదేశం టైంలో చూస్తే అప్పటికి ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా టైం ఉన్నది. కరెక్ట్. అది ఒప్పుకుంటాడు, లేకపోతే మసి నాకు లెక్కలేదు, అందరికి ఆర్డర్ ఇచ్చేసాను అన్నాడు ఓపెన్ గా. నన్ను అడగక్కర్లేదు, స్టార్ట్ చేసేయండి ఆ టైం అని. అప్పుడు 2 వారాలు టైం అడిగాడు. తప్పేంటి? అయ్యో ఇక్కడ తగ్గాడు. 1000 చోట్ల బాంబ్ చేసి అమెరికా ఇరాన్ అయితే అసలు ఎంత హెవీ బాంబింగ్ అంటే 1,000,000 tons బాంబ్ డ్రాప్ చేసినట్లు లెక్క వస్తా. ఒక చిన్న 1 kilo బాంబు హైదరాబాద్ లో పేలితే అందరు పారిపోతారు. ఒక 500,000 tons, 4 లక్షల టన్నులు, 3 లక్షల టన్నుల బాంబులు వేస్తే నేవల్ షిప్స్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి ఒక్క గంటలో చేసేస్తా ఉన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీని నీరు ఎరగొట్టేస్తానన్నాడు, చేస్తానన్నాడు. సో ఎక్కడ తగ్గాడు? నాకు అది పట్టుకున్నా. ఏం తగ్గాడు? వాళ్ళు ఏదో ఇంకా అగ్రిమెంట్కి రాలేదు కదా. సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అంటే ఏంటి? యుద్ధం ఆప్ చేయటం. అందరూ యుద్ధం ఆప్ చేస్తాను లేదు, కొంతవరకు తగ్గింది. దాంతో పాటు నిన్న $120 బ్యారెల్ ఆయిల్ ఇప్పుడు ఎంత అయింది? 90 అయిపోయింది. ఆయిల్ ధర 70, 75, 80, 65 తెచ్చాక ఇంకొక వారం రోజులు టైం తర్వాత ఉంటే ప్రపంచం అంతా సర్దుకుంటాడు. అవి మళ్ళీ యుద్ధం బిగిన్ చేస్తాడు ఈ లోపు. ఆయనే అన్నాడే పొద్దున్న, ఎవని ఈ టైంలో అంతా పికప్ చేసుకుంటాం అన్నాడు. ఏమన్నాడు? అంతా పికప్ చేసుకుంటాం అన్నాడు. ఏం దాచుకోడు, రహస్యాలు లేవు, చేసేది ఓపెన్ గా చెప్తాడు. అందువల్ల ఇదేమి ఆయన వెనక్కి వెళ్ళలేదే, ఆయన భయపడి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇరానియన్ మేము యుద్ధం ఆఫ్ చేస్తే అగ్రిమెంట్ మా చేతిలో ఉండాలి. సో అగ్రిమెంట్ ఏం లేదు కదా. ఓకే, అంటే సో ఇప్పుడు నెగోషియేషన్ జరుగుతాయి. నెగోషియేషన్ జరుగుతాయి, ఒప్పుకోపోతారు, కానీ లొంగిపోతారు. ఇరానియన్ లొంగిపోతారు. ఓకే, 100 మంది వచ్చి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా ఉంది. ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు, అట్లాగే వారి సర్వసైన్యాధిపతి మునీరు,
వీళ్ళంతా మళ్ళీ ఈ చర్చల్లో పాల్గొనటం, వాళ్ళే ఈ చర్చని ఖరారు చేయడం, రేపు 10వ తారీఖు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయని వాళ్ళు అనౌన్స్ చేయడం, ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని ఇదంతా నడిపించాడని భావించచ్చా? అలా కాదు, పాకిస్తాన్ చిన్న దేశం కాదు కదా. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ముస్లిం దేశం, అన్ని ముస్లిం దేశాల కంటే పెద్ద దేశం, పెద్ద డిప్లొమసీ ఉన్నది, వెనకాల చైనా బ్యాకింగ్ ఉన్నది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇరాన్ పక్క నేబరు. వాళ్ళు తీసుకోవటం, మనం ఏదో తప్పు తప్పుపోవటం, అయ్యో పక్కింటోడు కొత్త కారు కొనుక్కున్నాడే మన పని ఏంటి అనుకోవడం అనవసరం. ఆయన చేసే పని ఆయన చేసుకుంటాడు, మీకెందుకు? మనం దిగలేదు కదా వ్యాపారానికి, మనం దిగలేదు. వ్యాపారం మీకు అవసరం లేదు. అవును, మనకు అవసరం లేదా వ్యాపారం? అవును, ఆయనకి అవసరం చేసుకుంటారు. మనకెంతవరకు చూడాలి భారతదేశం? అది చెప్పండి. ఆయిల్ ధర తగ్గుతుంది, శబాష్, చాలు. మనం ఎంత ఆయిల్ కొంటున్నాం రోజుకి? మనకి 40 బ్యారెల్స్ ఆయిల్ కావాలి. ఎంత కావాలి? 40 బ్యారెల్స్. పాకిస్తాన్కి ఎంత కావాలి? రోజుకి 5-6 లక్షల బ్యారెల్స్ కావాలి అంతే. మనం పాడైపోకూడదు కదా. కరెక్ట్. మనకు కూడా మనం చూసుకోవాలి. మీరే ఉన్నారు, మీరు ఎవడో ఎదరవాడి కారు కొనుక్కున్నాడు, మీరు కొనుక్కుంటారా ఏంటి? మీరు కారు కొనుక్కుంటారా? మీరు వెయిట్ చేస్తారు కదా, కొన్ని రోజులు వెయిట్ చేసి కారు కొనుక్కుంటారు, లేకపోతే చూస్తారు, కొనరు. మనకి వాళ్ళకి సంబంధం లేదు. పాకిస్తాన్ చేసేది పాకిస్తాన్ చేస్తారు, మనం చేసేది మనం చేసుకుంటాం. అందువల్ల మీకు మనం వెయిట్ చేసి చూడాలి. మనకి ఏం నష్టం లేదు. పాకిస్తాన్ ఏదో సాధించేసింది అని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. అందరు అదే అయ్యో ఏమవుతుంది చెప్పండి. పుల్లారావు గారు, మీరు ఫీల్ అవ్వక్కర్లేదని మీరు చెప్తున్నారు, కానీ ప్రపంచ శాంతికి మేమే దోహదం చేసామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది కదా. చెప్పుకుంటే మీకేంటి, నాకేంటి? ఎవరు చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకుంటారు. మనకేం కావాలి? మనం యుద్ధం లేకుండా ముందరికి వెళ్ళిపోవాలి. మన ధరలు తర్వాత అన్నిటికైతే మనం చెప్పని మాట చెప్తున్నా, మనకి ఎవరో స్నేహితులు కాదు కదా, ఎవరు కాదు. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్ కాదు. మనం అంటే మనకి మన మీద ఇంకా ఫోకస్ పడలేదు. ఒక రోజు ఫోకస్ పడే టైం వస్తుంది, మన మీద ఫోకస్ పడే టైం వస్తుంది. వాళ్ళు ఇరాన్ ఏం చేశారు? 5 దేశాలకి వ్యతిరేకంగా ఆ దేశాల్లో సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీద హమాస్, సౌదీ అరేబియా మీద హౌతీ, లెబనాన్ లో హిజ్బుల్లా, ఇరాన్ లో షియా ఫోర్స్, సిరియాలో వారి పక్క వ్యతిరేకంగా ఇంకో ఇవన్నీ చేస్తున్నారు. మన మీద ఎందుకు చేయరు? నెక్స్ట్ మన మీద ఎందుకు చేయరు? సైన్యం మెయింటైన్ చేస్తారు. పాకిస్తాన్ కంట్రోల్ కాశ్మీర్ నుంచి ఖర్చు పెడతారు, బొమ్మలు వేస్తామంటారు. ఇప్పుడు అన్నీ పోయినాయి. అవన్నీ ఇప్పుడు 20 సంవత్సరాలు అడుక్కొని తింటారనే మాట వాడుతున్నారు. అడుక్కొని తింటారు అంతే. అయిపోయింది యుద్ధంతో. 40 రోజుల యుద్ధంతో వాళ్ళు ఏం కట్టారు? 40 సంవత్సరాలు అంతా పోయింది. సార్ ఒక మాట చెప్పండి సార్, అసలు ట్రంప్కి నిజంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటటువంటి ఆసక్తి, దాని మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ఆయన టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఇరాన్ మీద దాడి చేస్తున్నాడా, అది నిజంగా అక్కడ ఉండేటటువంటి ఆయిల్ వ్యవస్థ మీద ప్రేమ కొద్దీ? ఇరాన్, సౌదీ అరేబియా మీద, ఈ అన్ని దేశాల మీద వాళ్ళని తీసేస్తానని 40 సంవత్సరాలు పెడుతుంది. 40 సంవత్సరాలు పెట్టి గొడవ చేస్తున్నారు. ఇజ్రాయెల్ చంపేస్తానంటుంది. అందువల్ల దాని గురించి యుద్ధం చేశాడు అంతే. దాని గురించి యుద్ధం చేశారు. ఇరాన్ని తగ్గించాలి. ఇరాన్ దగ్గర డబ్బు ఉన్నది. రోజుకి $400 మిలియన్ చమురు డబ్బు సంపాదిస్తున్నారు రోజుకి. ఆ ప్రాంతంలో అంతా అస్థిరత తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ మీద బాంబు డెవలప్ చేయగానే వేసి తీసేస్తామని వేసేస్తారు. సౌదీ అరేబియా నాలని మీరు మాకు లొంగపోతారా? లొంగరా? మీ ఆయిల్ రెవెన్యూలో మాకు వాటా ఇవ్వాలంట. జలసంధి వాడుతున్నావు కాబట్టి బ్యారెల్కి మనం $1 ఛార్జ్ చేయటం మొదలు పెట్టాడు. ఏదో అక్కడ ఆయిల్ ఎవరికి అక్కర్లేదండి. శివప్రసాద్ గారు 40 సంవత్సరాల క్రితం ఆయిల్ ముఖ్యం. ఇప్పుడు ప్రపంచం నిండా ఆయిల్ ఉన్నది. అది తొమ్మిది తెచ్చుకోవటమే. ఓకే, ఈ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. మూసేసిన ఆయిల్ నూతులన్నీ ఇప్పుడు తెరుస్తున్నారు. సో అది అంతే, అంతవరకే.
సార్ మీరు సార్ ఇప్పుడు ట్రంప్ కథనం ప్రకారం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాద దేశం అది, చాలా భీకరమైనటువంటి స్థితిలో ఉంది, దాన్ని నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, దాన్ని దిగొచ్చేలా దాన్ని మెడలో ఉంచాలి అని మరో ఉగ్రవాద దేశం యొక్క సహాయం తీసుకుని, దాంట్లో భయంకరమైనటువంటి ఉగ్రవాద దేశం అనేటువంటి పాకిస్తాన్ సహాయం తీసుకుని చర్చలు జరుపుతున్నాడు. ఎంత హాస్యాస్పదంగా లేదా ఇది? అదే లేదు, అది పాకిస్తాన్ మనకి చెడ్డ, వాళ్ళకి చెడ్డ కదే, వాళ్ళ భటుడే, వాళ్ళ భటుడు, వాళ్ళ నౌకరు, మీకేం కావాలి? వాళ్ళ భటుడులాగా పనిచేస్తాడు సర్వైవర్లకి, సార్ అని అది చేస్తారు, దగ్గర వేరు. అయితే ఏమవుతుంది భారతదేశం మీద? ఏం చేయగలడు డొనాల్డ్ ట్రంప్? ఎవరేం చేయగలరు? ఎవరేం చేస్తారు వాళ్ళ మీద? ఇది భారతదేశం అంటే భయమా లేకపోతే పాకిస్తాన్ అంటే ప్రేమ? మా ప్రేమ ఎవరి మీద ట్రంప్కి లేదు, ప్రేమ ఎవరి మీదకి ట్రంప్కి లేదు. అదే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాడు. సౌదీ అరేబియా, ఖతార్ విపరీతమైన డబ్బు ఇచ్చారు అతనికి, ఆ డబ్బుతో వాళ్ళకి లొంగాడు, వాళ్ళు ఇంకా డబ్బు ఇచ్చాడు. మొన్న $1 బిలియన్ హోటల్ ఉన్నది న్యూయార్క్ లో, హోటల్ రూజ్వెల్ట్ అని, $1 మిలియన్ హోటల్, $1 బిలియన్ హోటల్ పాకిస్తాన్ ఎప్పుడో కొన్నది, వానికి అప్పచెప్పారు ట్రంప్కి. $1 బిలియన్ హోటల్, $1 బిలియన్ హోటల్ అప్పచెప్పాడు వాళ్ళకి లాస్ట్ వీక్. హోటల్ రూజ్వెల్ట్, గూగుల్ చేయండి. ఎందుకు అయ్యా మీకు ఏం కావాలి చెప్పండి అనే మనం పట్టించుకోవటం అనవసరం. మీరు దూరదృష్టి చూడాలి. దూరదృష్టి. ఇరాన్ మన విరోధి, మిగతా దేశాలు అందరూ మన విరోధీలే. వాళ్ళ పాకిస్తాన్కి డబ్బిచ్చి మనతో స్నేహం ఉన్నారంటే ఉన్నారు. ఏదో రోజు మన మీద పడేది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది, వాళ్ళు నాశనం అయిపోయారు. ముందర నేను చెప్తున్నా, ఈ నల్లాలు బట్టి మీ ఛానల్ మీదే కాదు ఎక్కడ అవకాశం దొరికినా నేను చెప్పేది, ఈ యుద్ధం భారతదేశానికి విశేషమైన ఆక్సిజన్ అందించింది. మనకి అమాయకుల దేశం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. చాలా అమాయకతనం ఉన్న దేశం, మంచి దేశం, మంచి వాళ్ళు. కష్టపడదాం, సంపాదించుకున్నాం అంతే గాని దోషిసి ఇది చేద్దాం చేత ప్రజలు కాదు ఇక్కడ. అలాంటి ప్రజలకి 20 సంవత్సరాల లైఫ్ వచ్చింది. సౌదీ అరేబియా, ఇరాన్ ఒక బల మీద కూర్చుంటారు అప్పుడు? చెప్పండి, కూర్చోరు కదా. ఒకరినొకరు చంపుకున్నాక 20 సంవత్సరాల వరకు అంటే మనకి టైం వచ్చింది. ఏదో పాకిస్తాన్ ఒళ్ళో కూర్చోబెట్టుకునే పాకిస్తాన్ వైట్ హౌస్ లోకి వచ్చి ఉండమని చెప్పని అది మనకు అనవసరం. మనకి సంబంధం దేశాల మధ్య సంబంధం. మనకి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 800 రోజులు ఉంటాడు, పోతాడు. ఇంకోటి వస్తాడు పోతాడు. భారతదేశం ఉండాలి, భారతదేశం ఇంపార్టెంట్. ఇప్పుడు తాత్కాలికంగా సీజ్ ఫైర్ అనేది పెట్టినప్పుడు కూడా ఈ 14 రోజుల్లో నిజంగా దీనికి ఒక కీలకమైనటువంటి ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? రాదు. ఎప్పుడు ఫైనల్ సొల్యూషన్ అనేది ఎప్పుడు రాదు. ఫైనల్ సొల్యూషన్ అంటే ఖచ్చితమైన నిర్ణయం రాదు, ఏదో అడ్జస్ట్మెంట్ రావచ్చు. రాకపోతే ఇరాన్కి దారి ఉండదు. ఇది ఇరాన్కి నిజంగా చెప్పాలంటే యుద్ధం ఆపేయటం, ఆ ప్రభుత్వం ముందరకెళ్తాది, బ్రతుకుతారు. ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం అంటే ఎవరు? అది ప్రజల ఓట్లు వేసుకున్న ప్రభుత్వం కాదు, మిలిటరీ ప్రభుత్వం. అది కంట్రోల్లో పెట్టుకున్నారు ప్రజలు. రోజుకి $400 మిలియన్ అంటే అర్థం చేసుకోండి, 400 మిలియన్ అంటే దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చే దేశం. అంతా యుద్ధం మీద ఖర్చు పెట్టే దేశం. అందువల్ల వాళ్ళకి మనకేం ప్రాబ్లం లేదు వాళ్ళతో. ఇది మంచిది. ఆయిల్ ప్రైస్ పడిపోయింది, పాకిస్తాన్ దగ్గర అయిపోయింది, చైనాకి పై చెయ్య అయ్యో అంటే అని నేను మీకు పెద్దవారు మాట అనుకోలేదు. అది చాలా అమెచ్యూరస్ వ్యూ. ఒకనప్పుడు పాకిస్తాన్ లో ఉండి రష్యాతో పోరాడించింది అమెరికా. తర్వాత ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్ తో పోరాడించింది. ఏమైంది? ఇవన్నీ తాత్కాలికంగా ఈవేళ ఫోటోలు దిగటానికే ఉపయోగం. ఫోటో ఆపర్చునిటీ ఏం సాయం చేస్తారు భారతదేశం మీద? ట్రంప్ లేదు, ఎవరు లేదు. తినటానికి తిండి లేని రోజులు భారతదేశం 1967 వరకు జ్ఞాపకం పెట్టుకోండి. తినటానికి తిండి లేదు ఈ దేశంలో. అలాంటి రోజులు కూడా మన ప్రభుత్వం ఎవరిని లెక్క పెట్టలేదు.
ఈవేళ ఎవరిని భారతదేశం లెక్క పెట్టదు. మర్యాదగా ఉన్నట్టుగా దొంగదనాలు పెడతాం, మంటలు జరిగింది. ఉమ్. ఇరాన్ చాలా ఆయిల్ ధర తెలివిగా ఇవాళ- సార్, ఇరాన్ చాలా తెలివిగా ఆయనేమో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఆయుధాలు, విమానాలు అవన్నీ ప్రయోగిస్తే వీళ్ళు చాలా సింపుల్గా ₹1,00,00,000 ఒక 1000 డ్రోన్లు 2000 డ్రోన్లు తెచ్చుకుని వాటిలోంచి అద్భుతమైనటువంటి ఫైట్ చేశాడు. ట్రంప్ని ప్రధానంగా చాలా భయంకరంగా దెబ్బతీసినట్టుగా కనిపిస్తోంది. అమెరికా కూడా ఆర్థిక మార్గంలో చిక్కుకుపోయేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికా యొక్క ఆధిపత్యానికి, సుప్రీమసీకి గండిపడే అవకాశం ఏమైనా ఉందా? ఏళ్ళకి ఇంకా పెరుగుతారు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, యుద్ధం చేశారు. అదే ఆధిపత్యం. ఇంట్లో కూర్చొని పోలీస్ స్టేషన్ కవర్ చేసి దెబ్బలాడేవాడు గొప్పదా, వాళ్ళే దిగిపోయి దెబ్బలాడేవాడు గొప్పదా? ఉమ్. అమెరికా అగ్రదేశం అంటే అది. ఈ సైన్యం పంపించడానికి రెడీగా ఉన్నారు. చైనా పంపిస్తాదా? ఉమ్. రష్యా పంపిస్తాదా? ఉమ్. పంపించే శక్తి ఉన్నదా? ఎవరికి లేదు కదా. ఉమ్. అగ్రదేశం అంటే అంతే. ఉమ్. ఒకటి. రెండు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, దుబాయ్, ఒమాన్, వాళ్ళ దగ్గర బ్యాంక్స్లోను, యూరోప్లో అమెరికా ఎంత ఉన్నదంటారు? భారతదేశం ఆదాయం సంవత్సరానికి $4 ట్రిలియన్ అంటారు, అంటే $4,000 బిలియన్. ఉమ్. వాళ్ళ 5 దేశాలకి బ్యాంకుల్లో $20 ట్రిలియన్ ఉన్నది డబ్బు, ఆస్తిలో. ఉమ్. అది ఖర్చు పెడతానికి అమెరికాకి ఇమ్మంటున్నాడు. ఉమ్. మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మాకు ఇవ్వాలి ఖర్చులకు ఓపెన్ గా అడిగారు. ఉమ్. వాళ్ళు అమెరికా నుంచే ఆయుధాలు కొట్టారు. ఇప్పుడు మీరు అన్న మాట, వాళ్ళు డ్రోన్ తో యుద్ధాలు చేశారు, చిన్న చిన్న ఎంత అది రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్. రెడీ చేసుకుంటున్నారు. చంద్రమండలానికి మనుషులు పంపించి కూర్చోబెట్టింది అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది. వాడరా ఇప్పుడు? ఉమ్. వాడతారు ఇప్పుడు. ఈ 10-15 రోజుల్లో వాళ్ళు మొత్తం మార్చేసుకుంటారు. అమెరికన్ స్టైల్ యుద్ధం యా. ఉమ్. మార్చుకుంటారు. ఒకసారి కదా సర్ప్రైజ్, అంటే ఒకసారి. కానీ అమెరికన్ రెండోసారి ఇంటెలిజెన్స్ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ దీన్ని వ్యతిరేకించడం, రాజీనామా దాకా వెళ్ళడం, లేకపోతే అట్లాగే మిగిలినటువంటి లోపల కూడా చాలా తీవ్రమైనటువంటి లుకలుకలు ఏర్పడడం ట్రంప్ టీంలో, ఇదంతా కూడా జరిగింది కదా. ఇంపాక్ట్ ఏమైనా ట్రంప్ మీద ఉండే అవకాశం ఉందా? ఏమీ ఉండదు. అతను రోజుకి అతను రికార్డ్ ప్రకారంగా 3 గంటలు నిద్రపోతాడు. ఉమ్. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తాడు. ఉమ్. ఫైల్స్ చూడ్డు. ఉమ్. జ్ఞాపకం పెట్టుకోండి. 5 ఆఫీసులో ఎదురుగా 5 టీవీ సెట్లు ఉంటాయి. మెయిన్ ఛానల్స్ న్యూస్ చూస్తూ ఉంటాడు. ఉమ్. ఆయన ఆఫీసర్లు పిచ్చి పిచ్చి సలహాలు నాకు ఇవ్వద్దు, నేను చెప్పింది చేయండి అంటారు. ఉమ్. మీరు సలహాలు తీసుకుని గెలవడంటారు. ఉమ్. మొన్న వాళ్ళ లా మినిస్టర్ని ఒక మాట అన్నందుకు సాక్ చేసి, ఉమ్. డిఫెన్స్ చీఫ్ కొద్దిగా నెగిటివ్ గా మాట్లాడేదని ఆర్మీ చీఫ్ ని బయటికి తరిమేశారు. ఉమ్. మర్చిపోవద్దు మీరు. ఉమ్. అతను వేరే, మనకి ఇష్టమా వేరు. మనిషి ఆ వేరే గుణాలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది. వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ సేస్ వి హావ్ టు ఫాలో. నేను మిమ్మల్ని బాంబ్ చేసి మసి చేసేస్తా, ఉమ్. నేను ఇజ్రాయెల్ చెప్తే వాళ్ళు నమ్మారా లేదా? సీజ్ ఫైర్ వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు కాదు. నువ్వు దెబ్బలాడుతా పోవచ్చు కదా నీకు ఇష్టం లేకపోతే. ఉమ్. ఒకటి. రెండు, ప్రతి భారతీయుడు ఏదో పాకిస్తాన్కి ఏదో కిరీటం పెట్టుకుంటారే, పెట్టుకుంటారు, పోతారు. అవి మనకి ఆ విషయాల దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే. అంటే ఎవరో మనకి ఇష్టం లేనోడు ఆడి ఇంట్లో ఒక రాజ్కుమార్నో పెళ్లి చేసుకున్నాడంటే మీరు నేను ఎందుకు బాధపడాలి? ఎవరి గతాలది పోతారు. మన వరకేంటి, మనం హ్యాపీగా ఉన్నావా లేదా? మనం హ్యాపీగా ఉన్నాం. ఉమ్. మన విరోధులు పోరాడి ఒకళ్ళొకళ్ళు పీకలు పోసుకుని పోయారు. 20 సంవత్సరాల వరకు అడ్రస్ ఉండదు వాళ్ళందరికీ. ఉమ్. వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దీంట్లో సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. కానీ అటు హమాస్ని కానీ లేకపోతే హిజ్బుల్లాని కానీ మేము నాశనం చేయడంలో మేము ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. విల్ కంటిన్యూ ద అటాక్స్ ఆన్ హిజ్బుల్లా అండ్ హమాస్. ఖచ్చితంగా బీరూట్ మీద డెఫినెట్గా మేము దాడులు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి అటువైపు నుంచి అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఉన్నది. వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళ భూమి మీద రాకెట్ వేయటం మానం ఆగుతా ఉన్నారు. అవుతుంది. నేనేమన్నా సెటిల్మెంట్ అయిపోలేదు కదా. ఓ 10-15 రోజుల్లో ఆయిల్ ధరలు తగ్గుతాయి. $125 బ్యారెల్కి వెళ్ళింది, ఇప్పుడు 95 అవ్వింది. రేపు 80 అవ్వింది అనుకో. ప్రపంచంలో ఆయిల్ అంతా సెట్ అయిపోతుంది ఈ 2 వారాల్లో.
ఈ 2 వారాల్లో మార్కెట్ రావడానికి కొత్త ఏరియాస్ నుంచి తీసుకొస్తారు. ఆ టైం సరిపడతారు. కానీ గతంలో ఇదివరకు జరిగినట్టుగా బాబు, కాకుండా ఫోన్ అనేది. దాదాపు 19 కోట్ల రూపాయలు దాదాపు తెలంగాణ ఒక్కొక్క free. షిప్ కి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది కదా ఈరోజు. మళ్ళీ రిపీట్ చేయండి, మళ్ళీ రిపీట్. అవన్నీ ఓకే, కానీ హర్ముజ్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఆయిల్ షిప్కి కూడా దాదాపు 19 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రుసుము కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఇప్పుడు. అది కొన్ని రోజులు ఉంటుంది, ఇంకా సెటిల్ అవ్వదు. 2 వారాలు టైం ఇచ్చింది కదా. ఉమ్, 2 వారాలు టైం ఎందుకు ఇచ్చాడు? అది సెటిల్ చేయటానికి 2 వారాలు ఈ ఆటలు ఆడతాడు అంతే. ఉమ్, 2 వారాల టైం ఆ బాంబింగ్, ఆ యుద్ధం ఆప్ చేయటానికి ఆగారు. ఈ నెగోసియేషన్ జరుగుతాయి. అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న యాటమ్ బాంబ్ తయారు చేస్తాయన్నీ మాకు ఇచ్చేయాలి, ఉమ్, నువ్వు మిసైల్స్ ప్రొడ్యూస్ చేయటానికి వీలు లేదు, ఉమ్, హార్మోజ్ వేయే దారిలోకి నీకు సంబంధం లేదు. ఉమ్. ఈ 3 ఒప్పుకుంటే ఆ 3 ఒప్పుకుంటే ఇరాన్ పని ఏం మిగిలింది? ఒకవేళ ఇరాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం. ఉమ్, ఇంకో 15 రోజుల్లో మళ్ళీ యుద్ధం చేస్తారు. దానికి ఏమవుతుందంటే చక్కగా మనకి ఫస్ట్ క్లాస్ గా రెడీ అయిపోతారు. అమెరికా 15-20 రోజుల్లో రెడీ అవుతుంది. ఆయిల్ సర్దుకుంటుంది. ప్రపంచంలో ఆయిల్ సర్దుకుంటుంది అని ఏంటి మీరంటే, కొత్త ఆయిల్ వెనుజులా నుంచి, అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి, నార్వే నుంచి, దూర ప్రదేశాల్లో వారాలు ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి అవి చేరటానికి పోవటానికి చేయవలసిన పని. ఈ గ్యాప్ వచ్చేస్తాడు, సాయం చేస్తాడు. ఇప్పుడు ఆయిల్ ధర తగ్గింది కదా, భారతదేశం కొంచెం కొనుక్కుంటారు. ఓకే. అంటే కాబట్టి ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి 15 రోజులు ఒక మంచి ఆ టైం 15 అని మీరు రోజుల్లో ఇది అనుకుంటున్నారు. ఒక డ్రామా. ఆయిల్ మార్కెట్ వేడి తగ్గింది. ఉమ్, ఇంకేం కావాలి? ఇది చాలా మంచి న్యూస్ సార్ శివప్రసాద్ గారు. యా, ఇది భారతదేశానికి అనుకోని ప్రాఫిట్. మన గవర్నమెంట్ ఉమ్. స్టక్ అయిపోయారు సార్ మీరు. పుల్లారావు గారు మీకు సిగ్నల్ పోయినట్టుంది, ఒకసారి చూస్తారా? పుల్లారావు గారు ఒకసారి మీరు ఒకసారి మీ సిగ్నల్ పోయినట్టుంది, ఒకసారి చూసుకుంటారా? ఒక పండగ యా, వాళ్ళు వచ్చి చెప్పండి సార్. నా ఊరిలో నా ఇంటి నిండా ఫ్రిడ్జ్ నిండా తిండి ఉన్నది, మిగతా వాళ్ళు చచ్చిపోతున్నారంటే నాకేం లెక్క? అలాగుండదు భారతదేశం. అది మన గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ యా, అయింది గవర్నమెంట్. ఉమ్, ఏదో వస్తుందని యాంటిసిపేట్ చేయాలి కదా. దేనికి ఫారెన్ మినిస్టర్స్ లేకపోతే చకాచక్ మాట్లాడుతున్నారు ఒక్కో మంత్రి. దేనికి? పెట్రోలియం మినిస్టర్ అక్కడ ఫెయిల్ అవ్వారు మనవు. యా, లేకపోతే మన దేశానికి అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. ఉమ్, ఫిబ్రవరిలో యుద్ధం వస్తుంది, జనవరి నుంచి యుద్ధ మేఘాలు కనపడుతున్నాయి. ఏంటి మన ప్రాబ్లం? ఇది మూసేస్తే ఏమవుతుంది, అది మూసేస్తే ఏం లెక్కలేదా? ఉమ్, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పాలా వీళ్ళకి? ఉమ్, అది అక్కడ ఫెయిల్ అవ్వారు మనకి. యా, టోటల్ ఫెయిల్ అయింది. ఓకే. అది అంటే- ఫెయిల్. అంటే మొత్తం మీద మీరు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇదంతా ట్రంప్ చాలా మంచి విజ్ఞతతోనే ఆలోచించి మాత్రమే ఇదంతా చేశాడు అని మీరు అంటున్నారా? అంటే మరి ట్రంప్ ఆలోచన వేరు. ఉమ్, నా దగ్గర శక్తి ఉన్నది, ఉమ్, వార్నింగ్ ఇస్తా, ఉమ్, నేను చేస్తా. ఉమ్, పూర్వం నుంచి పర్షియా, ఇరాన్, గ్రీస్, మొంగల్ ఖాన్, జంగిస్ ఖాన్, అక్కడ శాస్త్రం ఏంటంటే ఊరికి దేశానికి వచ్చి ఇదిగో బయట ఉన్నాం, ఉమ్, నువ్వు సరెండర్ అయిపో, ఉమ్, ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సరెండర్ అవ్వకపోతే ప్రతి మగవాడిని చంపేస్తాం కోరుకు అని ట్రంప్ అలాగే చెప్పాడు. యా, పర్షియా అనే దేశం, ఇరాన్ అనే దేశం ఇతర విరోధులకు ఏం చెప్పాడో వాళ్ళకి చెప్పాడు. ఉమ్, వాళ్ళకి తెలుసు ఆ మాత్ర మందు పనిచేస్తాదని, విషం అని తెలుసు. ఉమ్, నీ మొత్తం నాశనం చేస్తాం, సరెండర్, మొత్తం నాశనం చేస్తాం. అదే చెప్తా వచ్చేది కదా 10 రోజులు. యా, ఉమ్, అది ఎక్కింది, అందరికి ఎక్కింది, ఒప్పుకున్నారు. సీజ్ ఫైర్ అయిపోయింది. సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆఫ్ చేసి ఇంకో 2 వారాలు మాట్లాడుకుంటాం అంతే. పాకిస్తాన్ అవుతుంది. అయ్యో, యా, వాళ్ళు మీటింగ్ పెడితే ఇంక అయిపోయారా? ఏమవుతారు? అవును. ఓ 2 రోజులు ఆ ఫోటోలు గిటోలు ఉంటాయి. తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎవరో పెళ్లికి వచ్చాడు, స్టేజ్ మీద ప్రధానమంత్రి గారు వచ్చాడు, ఒక మీడియా పర్సనాలిటీ గారు బొకే ఇచ్చి వెళ్ళిపోయాడు. అయిపోయిందా? యా, కరెక్ట్.
అంతే ఆ క్షణమే మనకి ఆనందం. ప్రధానమంత్రి గారు మా రిసెప్షన్కి వచ్చేది అంటాం, తర్వాత మన బ్రతుకు మందే. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నమస్కారం. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ వార్. చూస్తూనే ఉండండి